బాలరాజు కథ. మద్రాసు దగ్గర మహాబలిపురం అని ఓ ఊరుంది. 1200 ఏళ్ల క్రితం మహేంద్రవర్మ అనే పల్లవరాజు అక్కడ ఎన్నో చక్కటి శిల్పాలు చెక్కించాడు. ఆ ఊళ్ళో బాలరాజు అనే అబ్బాయి ఉన్నాడు. అతనికి తల్లి తండ్రి లేరు. ఊరు చుట్టానికి వచ్చిన యాత్రికులకు శిల్పాలు చూపించి వాటి చరిత్ర చెప్పి రూపాయి అంతా గడించి తన చెల్లెలు రాధని, తన మామను, అత్తను, వారి పిల్లల్ని కూడా పోషించేవాడు. ఆ ఊళ్ళో ఒక శిల్పి ఉన్నాడు. బాలరాజు బడికి వెళ్ళడానికి డబ్బులు లేకపోయినా ఆయన వద్దకు వెళ్ళి ఎన్నో విషయాలు నేర్చుకునేవాడు. ఒకరోజు ఆ శిల్పికి 7 శాసనాలు చెక్కిన రాయి దొరికింది. దాని మీద ఉన్న వాక్యాలు ఏంటంటే, ఆశ కొల ఆశ కొలదిగా పెరుగు అవనిలో నిరాశ, ఒక వేలు చూసి వరులను నిందించి వెక్కిరించు నిన్ను 3 వేళ్ళు, తెలుపు క్షీరము కాదు, నలుపు నీరము కాదు, చెడ్డవారికి నీవు చేదోడు కావలదు, అలవి మీరిన వేళ అమృతము విషమవును, తాడు పామనుకొనును పాము తాడనుకొనును, కలసి వచ్చిన వాడు కడుపేద రాజగును. ఇవి జీవిత సత్యాలు. ఇవి అందరి పట్ల ఎప్పుడో అప్పుడు నిజమవుతాయని శిల్పి చెప్పాడు. ఇవే కనుక తన పట్ల నిజమైతే దేవుడు బొమ్మలకే కాక కనిపించిన ప్రతి రాతికి మొక్కుతానని బాలరాజు శబ్దం చేశాడు. మర్నాడు జగన్నాథం గారిని ఒక ధనికుడు ఆయన భార్య ఊరు చూడటానికి వచ్చారు. బాలరాజును రాధని చూసి ముచ్చటపడి పెంచుకుంటామన్నారు. కానీ ఈలోగా తమ ఫ్యాక్టరీ కాలిపోయిందని టెలిగ్రామ్ వచ్చింది. బాలరాజు అదృష్టం మంచిది కాదని అనుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. డబ్బున్న వాళ్ళ ఇంటికి వెడదామని ఆశపడ్డ బాలరాజు నిరాశపడ్డాడు. మొదటి శాసనం రైట్ అయింది. అలాగే మిగతా శాసనాలు ఒక్కొక్కటి రైట్ అవ్వడం జరిగింది. అందమైన కాలేజీ అమ్మాయిలు వచ్చారు. తన మీద దొంగతనం వేశారు. సినిమా షూటింగ్ అవుతూ ఉంటే ఆ సంగతి తెలియక ఆ విలన్ వేషం వేసేవాడిని తనబోయాడు. బీచ్లో స్నానం చేస్తున్న దొరల కెమెరా ఓ దొంగ ఎత్తుకెళ్ళిపోతుంటే వాడిని పట్టుకొని తన్ని కెమెరా మళ్ళీ దొరలకి అప్పచెప్పి 100 రూపాయలు బహుమానం పొందాడు. 7 సంతానంలో వచ్చిన దంపతులకి ఊరంతా చూపించి పాటలు పాడి పిల్లల్ని ఆడించి వాళ్ళని మెప్పించాడు. కొంత చిట్ట చివర కెక్కిపోయి భయంతో కేకలేస్తున్న వాళ్ళ పాపని ధైర్యంగా పైకెళ్ళి కాపాడాడు. దొంగ సాధువుని చూపి నిజం సాధువు అనుకున్నాడు. సాధువు వేషంలో ఉన్న సిఐడి ఆఫీసర్ని చూపి దొంగ అనుకున్నాడు. ఇలా రోజుకి ఎన్నో తమాషాలు జరిగాయి. అన్ని శాసనాలు తన పట్ల నిజమయ్యాయి. చివరికి తాను రాసి మంచిది కాదని వెళ్ళిపోయిన దంపతులే మళ్ళీ వచ్చి బతిమాలి తీసుకెళ్లారు. అంతేకాక బీదవాళ్ళైన తన మామ కుటుంబాన్ని కూడా తీసుకెళ్లారు. ఇదే బాలరాజు కథ. సినిమా బాలరాజుగా మాస్టర్ ప్రభాకర్ మిమ్మల్ని నవ్విస్తాడు, పాడిస్తాడు, ఆడిస్తాడు. మహాబలిపురం భారతీయ కళా జగతికి ఇది గొప్ప గోపురం కట్టించాడు. ఈ ఊరు పల్లవరాజు ఆ కథ చెప్పగా వచ్చాడు బాలరాజు అని పాడుతూ మహాబలిపురం శిల్పాలు విశేషాలు అన్నీ మిక్కిలినేనికి హేమలతకి మీకు కట్టేటట్టు చూపిస్తాడు. హిప్పీ ఆడపిల్లలు వీళ్ళు చెప్పరాని గొప్ప తారాజువ్వలోయ్ అని సంధ్యారాణి, కనకదుర్గ మొదలైన కాలేజీ అమ్మాయిలు ఫ్యాషన్లను హేళన చేస్తాడు. చెప్పోర్ భాయ్ చెప్పు జరిగేది విప్పి చెప్పు వేమన చెప్పింది పేదవాక్కు, పోతులూరయ్య చెప్పింది సత్యవాక్కు, ఈ బాలరాజు చెప్పింది బ్రహ్మవాక్కు, అది కాదన్న వాణ్ణి పట్టి నోరు నొక్కు అంటూ సుమాం, విశ్వేశ్వరరావు, మొద్దబ్బాయి, రామచంద్రరావు కలిపి భాంగ్రా డ్యాన్స్ చేస్తారు. 5 వేళ్ళకి బొమ్మలు వేసి చూడు తమాషా, భలే తమాషా, వేడుకైన తమాషా, వేళ్ల తమాషా, 5 వేళ్ల తమాషా అని తమాషా కథ చెప్తాడు. ఒక్క రాతిని కాలికిందేసి తొక్కుతూ ఉంటూ రెండుకు వేరొక రాతికి చేతులెత్తి మొక్కుతుంటారెందుకు అని స్వాముల వారి ధర్మ సందేహాలను అడుగుతాడు. 1, 2, 3 అయితే ముద్దు,
అంతకు మించి సంతానమైతే వద్దు 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 అని సూర్యకాంతమ్మకి, సాక్షి రంగారావుకి బుద్ధి చెప్తాడు. నాగభూషణాన్ని తాగుడు మాన్పించి చక్కగా ఉద్యోగంలో చేర్పించి మంచి మనిషిని చేస్తాడు. కానిస్టేబుల్స్ అల్లు రామలింగయ్య, రామచంద్రరావుల తరఫున కేసులు పట్టుకుంటాడు. అవుట్డోర్ షూటింగ్ చేస్తున్న గ్రేట్ డైరెక్టర్ రావికొండలరావుని కంగారు పెట్టేస్తాడు. ప్రభాకర్ చెల్లెలు సుమ ముద్దు మాటలు వినడానికి మీరు బాలరాజు మళ్ళీ మళ్ళీ చూస్తారు. బాలరాజుకి మాటల్లో ముళ్ళపూడి వెంకటరమణ, ఫోటోగ్రఫీలో సెల్వరాజ్, పాటల్లో ఆరుద్ర కొసరాజు, కేవి మహదేవన్, దర్శకత్వంలో బాపు సహాయం చేశారు. వినాయక చవితి నాడు బాలరాజు కథ మీ ఊరికి వస్తుంది, తప్పక చూడండి. పాపం మీ అమ్మా నాన్న, అత్తయ్య, మామయ్యలను కూడా తీసుకువెళ్ళండి. బాలరాజు కథ. ఇది బాలరాజు